2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా చిన్న ఏజ్ లో 4-5 ఇయర్స్ ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. వాళ్ళ మదర్ ఫోటో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఫాదర్ అయితే ఫోటో కూడా లేదు. వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ప్రసన్నకు తల్లి తండ్రి అన్ని మీరే అయ్యి పెంచారని విన్నాము. మీరందరూ సాయం చేసి అంతకంటే కన్న బాలపడి సాధినమ్మా. ఇప్పుడే కడుపుల రాళ్ళు వచ్చి నాకు సచ్చేదాన్ని బట్టి లానాలకు దాంట్లో వేసిండు నా కొడుకు సైదులు. ఇక నేను నన్ను రోజు వాళ్ళకి బాధ లేదు, ఇల్లు కూడా లేదు. సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ లో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నాం నల్గొండ జిల్లా గ్రామము మండలం అయినటువంటి వేములపల్లి విలేజ్ లో. ఇక్కడ ప్రసన్న అనే ఒక అమ్మాయికి 563 మార్క్స్ వచ్చాయి. తను కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఫినిష్ చేసి టాపర్ గా మిల్చింది. సో ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేసేందుకు ఇక్కడికి వచ్చాము. మనకు తెలుసు, ఇంతకు ముందు కూడా మనం ఖమ్మం జిల్లాలో ఒక అమ్మాయికి హెల్ప్ చేశాము. అలాగే ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి, తను టాప్ స్కోరర్ అయినప్పటికీ కూడా ముందుకు వెళ్లి చదువుకునే అవకాశం లేనటువంటి ఆర్థిక స్థితి బాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. పైగా అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరని తెలిసింది. కేవలం వాళ్ళ నాన్నమ్మ చేతుల్లోనే పెరిగారు ఆవిడ. సో ఆ అమ్మాయికి ఇప్పుడు మనం హెల్ప్ చేసేందుకు వచ్చాము. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము, వాళ్ళ స్థితిగతులు ఏంటో కూడా మనకు తెలుస్తాయి అప్పుడు. అలాగే అమ్మాయితో మాట్లాడదాము. హాయ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. వెళ్దామా లోపలికి? ఇదేనా మీ ఇల్లు? నానమ్మ ఇల్లు అమ్మా ఇది. నానమ్మ ఇంట్లో నువ్వు కూడా ఉంటావు. చూసారా, ఇల్లు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలుపుతుంది. చాలా చిన్న ఇల్లు, అసలు ఒకటే రూమ్ అని చెప్పాలి. మధ్యలో మాత్రం చిన్న గోడలాగా కట్టుకున్నారు. ఈ అమ్మాయికి విషాదం ఏంటంటే చాలా చిన్న ఏజ్ లోనే, నీకు 5 ఇయర్స్ ఏజ్ అనుకుంటామా, చాలా చిన్న ఏజ్ లో 4-5 ఇయర్స్ ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. వాళ్ళ మదర్ ఫోటో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఫాదర్ అయితే ఫోటో కూడా లేదు. ఈ అమ్మాయికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, తమ్ముడు. ఆ పిల్లాడైతే ఇంకా చిన్న పిల్లోడంట. అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది. నీకు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకున్నా సుమన్ టీవీ ఎండి గారు నీకోసం ఫీజు కడతానన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? అంటే అన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు స్కూల్ టాపర్ అయ్యావు, నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా మా మేడం వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మేడం. నాకేం లేకపోయినా కూడా మా ప్రిన్సిపల్ మేడం, మా సబ్జెక్ట్ మేడమ్స్ కూడా హెల్ప్ చేసేది. వాళ్ళ హెల్ప్ తోటే నేను ఇంత పైకి వచ్చాను. నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కడ చదువుకున్నావు? నర్సరీ నుంచి 5th వరకు రవీంద్ర భారతి స్కూల్, 3rd క్లాస్ లో మీడియం హాస్టల్లో చదువుకున్నాను. ఆ హాస్టల్ మేడమే అంతా చూసుకుంది. నేను KGB లో జాయిన్ అవ్వడానికి కూడా మేడమే మేడం. మొత్తం చిన్నప్పటి నుంచి ఆమె చూసుకుంది అనమాట. తర్వాత మా పెద్దనాన్న సైదుల్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. తర్వాత 6th నుంచి మోడల్ స్కూల్లో చదివా. తర్వాత 7th లో KGB మాడుగులపల్లిలో జాయిన్ అయ్యా. 10th క్లాస్ ఎక్కడ చదివావు? కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. నెక్స్ట్ నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు? బైపీసీ. బైపీసీలో ఇంటర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు. తర్వాత నీట్ రాసి MBBS. ఓ, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు ఫాదరు మదరు ఇద్దరు లేరని విన్నాను నేను. ఎందుకు, ఏమైంది చెప్పగలిగితే చెప్పు, లేకపోయినా పర్వాలేదు. మమ్మీకి ఏమో హార్ట్ స్ట్రోక్ మేడం, సడన్ గా. డాడీకి ఏమో క్యాన్సర్ వల్ల చనిపోయింది. మమ్మీ చనిపోయిన 3 months కి సేమ్ ఇయర్ లో చనిపోయింది డాడీ కూడా. ఇంకా అప్పటి నుంచి నానమ్మ చూసుకుంటారు మేడం మొత్తం. బహుశా వాళ్ళిద్దరు హెల్త్ బాగాలేక చనిపోవటం కూడా నీకు రీజన్ అయి ఉంటది కదా, అదే చదవాలి అనుకోవడానికి. నువ్వు ఖచ్చితంగా చదువుతావు, నువ్వు డాక్టర్ అవుతావు కూడా. నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా, ఎంత చదువుకోవాలనుకున్నా దానికైతే సుమన్ టీవీ ముందుంది, నీ వెనకాలే ఉంటుంది. నాకు ఈరోజు గౌతమి కాలేజ్లో సీట్ ఇప్పించినందుకు సుమన్ టీవీ వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కష్టాలు చూసి నా యొక్క ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళకి థ్యాంక్స్. ప్లస్ నా హాస్టల్ ఫీ అంతా, కాలేజ్ ఫీ కూడా పే చేసినందుకు. నేను ఇంకా మంచి చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ అయ్యి సుమన్ టీవీ వారికి ఖచ్చితంగా, సుమన్ టీవీ యాజమాన్యానికి మొత్తం మంచి పేరు తీసుకొని వస్తా. సుమన్ టీవీ ప్రతినిధులు యాజమాన్యం వచ్చి నీట్ బ్రాంచ్లో, స్పార్క్ బ్రాంచ్లో 1,70,000 రూపాయలు 2 సంవత్సరంలో గాను ఫీజు పే చేస్తాం. మేము వాళ్ళ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించాలి. సుమన్ టీవీ మా మీద ఒక మంచి బాధ్యత పెట్టింది మా భుజాలకు. డాక్టర్ కావాలనే కలను నల్గొండ గౌతమి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంది.
తను ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది. తనని చదివించడానికి ఆర్థికంగా 2 years ఫీజును 1,70,000 రూపీస్ ఫీజుని సుమన్ టీవీ మాకు పే చేసింది. ఈ పే చేయడం మా బాధ్యత ఎంతో పెరిగింది. డెఫినెట్గా ప్రసన్న మంచి డాక్టర్ అయి ఎంతోమందికి సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాను. మొట్టమొదటగా సుమన్ టీవీ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే పుట్టల ప్రసన్న యొక్క ప్రతిభ నల్గొండ కలెక్టర్ గారి ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు సుమన్ యాజమాన్యం నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఆ పాపని యొక్క పరిస్థితిని, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇంటిని అవన్నీ పరిశీలించి 1వ తరగతి నుంచి 10th వరకు కష్టపడి చదువుకొని జిల్లాలో 563 మార్కులతో ప్రథమ స్థానానికి వచ్చినందుకు సుమన్ టీవీ వారు ముందుకు వచ్చి అమ్మాయిని చదివిస్తా అని చెప్పి ముందుకు వచ్చారు. వారు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొరకు నల్గొండలోని గౌతమ కాలేజీలో ఫీజు చెల్లించినారు. వారికి సుమన్ డైరెక్టర్ గారికి, సుమన్ యాజమాన్యానికి ప్రసన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుమన్ యాజమాన్యం యొక్క ఒక ఆలోచన విధానం చాలా బాగుందండి. చాలా చిన్న ఏజ్ లో 4-5 years ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. వాళ్ళ మదర్ ఫోటో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఫాదర్ అయితే ఫోటో కూడా లేదు. వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ప్రసన్నకు తల్లి తండ్రి అన్ని మీరే అయ్యి పెంచారని విన్నాము. మీరందరూ సాయం చేసి అంతకంటే కన్న బాలపడి సాధినమ్మా. ఇప్పుడే కడుపులో రాళ్ళు వచ్చి నాకు సచ్చేదాన్ని బట్టి లానాలకు దాంట్లో వేసిండు నా కొడుకు సైకిల్. ఇక నేను నన్ను రోజు వాళ్ళకి బాధ లేదు, ఇల్లు కూడా లేదు. సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ లో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నాం నల్గొండ జిల్లా గ్రామము మండలం అయినటువంటి వేములపల్లి విలేజ్ లో. ఇక్కడ ప్రసన్న అనే ఒక అమ్మాయికి 563 మార్క్స్ వచ్చాయి. తను కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఫినిష్ చేసి టాపర్ గా మిల్చింది. సో ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేసేందుకు ఇక్కడికి వచ్చాము. మనకు తెలుసు, ఇంతకు ముందు కూడా మనం ఖమ్మం జిల్లాలో ఒక అమ్మాయికి హెల్ప్ చేశాము. అలాగే ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి, తను టాప్ స్కోరర్ అయినప్పటికీ కూడా ముందుకు వెళ్లి చదువుకునే అవకాశం లేనటువంటి ఆర్థిక స్థితి బాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. పైగా అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరని తెలిసింది. కేవలం వాళ్ళ నాన్నమ్మ చేతుల్లోనే పెరిగారు ఆవిడ. సో ఆ అమ్మాయికి ఇప్పుడు మనం హెల్ప్ చేసేందుకు వచ్చాము. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము, వాళ్ళ స్థితిగతులు ఏంటో కూడా మనకు తెలుస్తాయి అప్పుడు. అలాగే అమ్మాయితో మాట్లాడదాము. హాయ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. వెళ్దామా లోపలికి? ఇదేనా మీ ఇల్లు? నానమ్మ ఇల్లు అమ్మా ఇది? నానమ్మ ఇంట్లో నువ్వు కూడా ఉంటావు. చూసారా, ఇల్లు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలుపుతుంది. చాలా చిన్న ఇల్లు, అసలు ఒకటే రూమ్ అని చెప్పాలి. మధ్యలో మాత్రం చిన్న గోడలాగా కట్టుకున్నారు. ఈ అమ్మాయికి విషాదం ఏంటంటే చాలా చిన్న ఏజ్ లోనే, నీకు 5 years ఏజ్ అనుకుంటామా, చాలా చిన్న ఏజ్ లో 4-5 years ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. వాళ్ళ మదర్ ఫోటో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఫాదర్ అయితే ఫోటో కూడా లేదు. ఈ అమ్మాయికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, తమ్ముడు. ఆ పిల్లాడైతే ఇంకా చిన్న పిల్లోడంట. అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది. నీకు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకున్నా సుమన్ టీవీ ఎండి గారు నీకోసం ఫీజు కడతానన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? అంటే అన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు స్కూల్ టాపర్ అయ్యావు, నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా మా మేడం వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మేడం. నాకేం లేకపోయినా కూడా మా ప్రిన్సిపల్ మేడం, మా సబ్జెక్ట్ మేడమ్స్ కూడా హెల్ప్ చేసేది. వాళ్ళ హెల్ప్ తోటే నేను ఇంత పైకి వచ్చాను. నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కడ చదువుకున్నావు? నర్సరీ నుంచి 5th వరకు రవీంద్ర భారతి స్కూల్, 3rd క్లాస్ లో మీడియం హాస్టల్లో చదువుకున్నాను. ఆ హాస్టల్ మేడమే అంతా చూసుకుంది. నేను KGB లో జాయిన్ అవ్వడానికి కూడా మేడమే మేడం. మొత్తం చిన్నప్పటి నుంచి ఆమె చూసుకుంది అనమాట. తర్వాత మా పెద్దనాన్న సైదుల్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. తర్వాత 6th నుంచి మోడల్ స్కూల్ లో చదివా. తర్వాత 7th లో KGB మాడుగులపల్లిలో జాయిన్ అయ్యా. 10th క్లాస్ ఎక్కడ చదివావు? కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. నెక్స్ట్ నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు? బైపీసీ. బైపీసీలో ఇంటర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు. తర్వాత ఆఫ్టర్ దట్ నీట్ రాసి MBBS. ఓ డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు ఫాదరు మదరు ఇద్దరు లేరని విన్నాను నేను. ఎందుకు, ఏమైంది చెప్పగలిగితే చెప్పు, లేకపోయినా పర్వాలేదు. మమ్మీకి ఏమో హార్ట్ స్ట్రోక్ మేడం, సడన్ గా. డాడీకి ఏమో క్యాన్సర్ వల్ల చనిపోయింది. మమ్మీ చనిపోయిన 3 months కి సేమ్ ఇయర్ లో చనిపోయింది డాడీ కూడా. ఇంకా అప్పటి నుంచి నానమ్మ చూసుకుంటారు మేడం మొత్తం. బహుశా వాళ్ళిద్దరు హెల్త్ బాగాలేక చనిపోవటం కూడా నీకు
రీజన్ అయి ఉంటది కదా, అదే చదవాలి అనుకోవడానికి. నువ్వు ఖచ్చితంగా చదువుతావు, నువ్వు డాక్టర్ అవుతావు కూడా. నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా, ఎంత చదువుకోవాలనుకున్నా దానికైతే సుమన్ టీవీ ముందుంది, నీ వెనకాలే ఉంటుంది. నాకు ఈరోజు గౌతమి కాలేజ్లో సీట్ ఇప్పించినందుకు సుమన్ టీవీ వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కష్టాలు చూసి నా యొక్క ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళకి థ్యాంక్స్. ప్లస్ నా హాస్టల్ ఫీ అంతా, కాలేజ్ ఫీ కూడా పే చేసినందుకు. నేను ఇంకా మంచి చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ అయ్యి సుమన్ టీవీ వారికి ఖచ్చితంగా, సుమన్ టీవీ యాజమాన్యానికి మొత్తం మంచి పేరు తీసుకొని వస్తా. సుమన్ టీవీ ప్రతినిధులు యాజమాన్యం వచ్చి నీట్ బ్రాంచ్లో, స్పార్క్ బ్రాంచ్లో 1,70,000 రూపాయలు 2 సంవత్సరంలో గాను ఫీజు పే చేస్తాం మేము. వాళ్ళ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించాలి. సుమన్ టీవీ మా మీద ఒక మంచి బాధ్యత పెట్టింది మా భుజాల మీద. డాక్టర్ కావాలనే కలను నల్గొండ గౌతమి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంది. తను ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది. తనను చదివించడానికి ఆర్థికంగా 2 years ఫీజును 1,70,000 రూపీస్ ఫీజుని సుమన్ టీవీ మాకు పే చేసింది. ఈ పే చేయడం మా మీద మా బాధ్యత ఎంతో పెరిగింది. డెఫినెట్గా ప్రసన్న మంచి డాక్టర్ అయి ఎంతోమందికి సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాను. మొట్టమొదటగా సుమన్ టీవీ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే పుట్టల ప్రసన్న యొక్క ప్రతిభ నల్గొండ కలెక్టర్ గారి ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు సుమన్ యాజమాన్యం నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఆ పాపని యొక్క పరిస్థితిని, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇంటిని అవన్నీ పరిశీలించి 1వ తరగతి నుంచి 10th వరకు కష్టపడి చదువుకొని జిల్లాలో 563 మార్కులతో ప్రథమ స్థానానికి వచ్చినందుకు సుమన్ టీవీ వారు ముందుకు వచ్చి అమ్మాయిని చదివిస్తా అని చెప్పి ముందుకు వచ్చారు. వారు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొరకు నల్గొండలోని గౌతమి కాలేజీలో ఫీజు చెల్లించినారు. వారికి సుమన్ డైరెక్టర్ గారికి, సుమన్ యాజమాన్యానికి ప్రసన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుమన్ యాజమాన్యం యొక్క ఒక ఆలోచన విధానం చాలా బాగుందండి. ఇప్పుడు తను